కూడా అలా స్నీజ్ చేసేస్తాను అనమాట. ఇవి స్నీజింగ్స్ చాలా ఇంపార్టెంట్. జలనీటి క్లీన్ చేసాక నోజల్ ఉన్న వాటర్ అంతా స్నీజ్ చేయడం వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇంకా వాటర్ ఉండిపోయింది అనుకోండి, నెక్ అంతా బాగా పైకి స్ట్రెచ్ చేసి అలా మళ్ళా ముందుకు వంగి అలా స్నీజ్ చేసేస్తాను. ఆఫ్ ద ఫైనల్ గా మనం రెగ్యులర్ చేసే కపాలభాతిని ఒక్క 30 strokes to 60 strokes చక్కగా కూర్చొని కపాలభాతి చేస్తే ఈ క్రియ కంప్లీట్ అయిపోయినట్టే. కపాలభాతి ఇస్ ద ఎండింగ్ అనమాట. ఇది ప్రాసెస్. ఈ కపాలభాతితో ఈ జలనేతి ప్రక్రియ కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. ఈ నాజల్లో అంతా క్లీన్ అవుతుంది కాబట్టి పక్కన మనం ఎప్పుడు కూడా ఈ క్రియలు చేసేటప్పుడు హ్యాండ్ కర్చీఫ్ ఆర్ ఎనీ టవల్ ఏదో ఒకటి పెట్టుకోవాల్సిందే. ఇదొకటి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది జలనేతి. నెక్స్ట్ వన్ ఈజ్ సూత్రనేతి. ఈ సూత్రనేతి అలాగే ఒకసారి చూసేది. అది కూడా సూత్రం అని అన్నాం కదండి, ట్యూబ్. ఇది రబ్బర్ క్యాచ్. ఈ ట్యూబ్ని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ స్టెరిలైజ్ చేయాలి. హాట్ వాటర్లో పెట్టి స్టెరిలైజ్ చేసేసి యూజ్ చేస్తాయి. ఎందుకంటే రబ్బర్ కాబట్టి ఆ విధంగా వాడతాను. ఇది ఒకసారి చూసేయండి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఈ సూత్రనేతికి ఒకవైపు క్లోజ్, ఒకవైపు ఓపెన్ రెండు ఉంటాయి అన్నమాట. క్లోజ్ వైపు నుంచి లోపలికి పంపిస్తాం. ఆ పంపించేటప్పుడు జాగ్రత్తగా ఏం లేదు, నాసుల్లో చిన్న తుమ్ములు వస్తూ ఉంటాయి. పెట్టినప్పుడు ఏం బ్రీతింగ్ చేస్తూ వెళ్ళిపోతే పంపించేసి ఇలా నాజుల్లో పెట్టి గొంతులో ఫస్ట్ కాఫ్ వస్తుంది అనమాట. ఈ రైట్ హ్యాండ్ ఇండెక్స్ మిడిల్ ఫింగర్ కొంచెం క్లోజ్గా పెట్టాలి. రైట్ హ్యాండ్ ఇండెక్స్ అండ్ మిడిల్ ఫింగర్ తో ఒకలా పట్టుకొని చేస్తాం. అదేంటంటే ఆ చెవిలో ఈ చెవిలో పట్టుకొని తీసేటప్పుడు నోట్లో నుంచి బయటకు వేస్తాం. అంతే అయిపోతుంది ఒక సైడ్. రెండవది సేమ్ అదర్ సైడ్ కూడా అలాగే చేస్తాం. వేస్తాం ఆ చివరి ఇద్దరు పట్టుకొని అంతే. అదర్ సైడ్ కూడా ఈ సైడ్ 30 days వరకు చేయొచ్చు. అలా ఇది సూత్రనేతి విధానం అనమాట. సునీత గారు మీ దగ్గర ఒక ట్యూబ్ ఉందా, 2 ట్యూబ్లు ఉన్నాయా? ఒకటి ఉంది సార్. ఒకటే ఉందా? 2వ ట్యూబ్ గారు ఉంటే మరొక సిస్టమ్ ఉంది. బోత్ నాస్ట్రల్స్ కూడా చేయొచ్చు. చేసి చేయొచ్చు. అది ఒకసారి చూద్దరు కావాలంటే నెక్స్ట్ టైం తెచ్చుకునే కానీ చేసేయచ్చు. ఏముంది, ఇది ఒకసారి ఇది ఒకవైపు క్లోజ్ వైపు నుంచి పంపిస్తాం అనమాట. రెండోది ఏంటంటే రివర్స్ లో పెడతాం. రెండు వస్తాయి కదా, నోట్లో రెండును ఒకసారి జాయిన్ చేస్తాం. జాయిన్ చేసి అలా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, బోత్ నాస్ట్రల్స్కి వచ్చేస్తాయి అన్నమాట. సింపుల్. అంతే. ఇలా ఇంకా బాగా ఎఫెక్ట్ ఉంటుంది క్లీనింగ్, నాజల్ క్లీనింగ్ లో. అంతే. 2 ట్యూబ్లు ఉండేటప్పుడు ఈజీ. ఒక్కటే ఉంది సార్ నా దగ్గర.
ఒకదాంతో కూడా చేయొచ్చు ఇది, కాబట్టి కొంచెం టఫ్ గా ఉంటుంది. అడ్జస్ట్ చేసుకోవడం కష్టం. ఇదే సుఖం. ఒక్కదాంతో అయితే ఎట్లా చేస్తారు సార్? ఒకదాంతో అయితే ఏముంది, ఒకవైపు ఇలా పంపించేస్తాం కదా, ఇలా పంపించిందండి టీత్ మధ్యలో దీన్ని నొక్కి పెట్టి ఉంచాలి. దీన్ని రివర్స్ లో మళ్ళీ పంపించాలి. ఓకే, అర్థమైందిలే. ఆ రెండు జాయిన్ చేసి అంతే. ఇది జలదోతి జలనేతి జలనేతి శోతనేతి ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ ది దౌతి ఎలా, ఇదే మనం ముందు చేయాల్సింది అనమాట. చూద్దాం ఒకసారి. ఇది నేతి క్రియాస్ అండి. ఒకసారి ట్యూబ్ పార్ట్ కొనేసుకుంటే ఆల్మోస్ట్ మీరు పార్ట్ అయితే మీకు ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ వస్తుంది. ట్యూబ్ అయితే మటుకు రెగ్యులర్గా చేస్తే 6 months to 1 year వాడుకోవచ్చు. అది ఏదైనా పేలుగా అయిపోయి క్రాక్స్ లా వచ్చేసింది అనుకోండి, డిస్పోజ్ చేసేసి నెక్స్ట్ న్యూ వన్ మళ్ళీ యూజ్ చేయాలి, కొత్తగా యూజ్ చేసుకోండి, కొత్తగా తీసుకోండి. అవి ఈ జలనేతి శోతనేతిలో మనం చూసుకోవాల్సిన విషయాలు. వీటికి ఏ విధమైన ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కానీ ఏ ఉండవు. చాలా బ్రీతింగ్ ప్యాటర్న్ లో చాలా చేంజెస్ ఉంటాయి. ఆస్మాటిక్ కండిషన్స్ ఇలాంటి ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచివి టెక్నిక్స్ కూడా. నెక్స్ట్ ది జలదౌతి. జలదౌతి కూడా ఒకసారి చూసేస్తే కూడా చేయించేస్తాం. చాలా విద్యగా డ్రాప్ అయినట్టున్నారు. జలదౌతి ఎలా ఉందో ఒకసారి చేస్తాను. నారాయణ మీరు ఏం చేయలేదా అవి? అవునా, డైట్ చేసేయాలి. జలదోతి ముందు స్టార్ట్ చేసేయండి. జలదోతి వాటర్ ఎలా తీసుకోవడం అని ఒకసారి చూసేయండి. చేసేది గ్లాస్ ఉంటుంది, గ్లాస్ ఇంకోటి. ఇది ఖగాసనం. ఈ ఆసనంలో కూర్చొని తాగాలి జలదోతి. ఇది ఇది పాసిబిలిటీ లేదనుకుంటే కూర్చోడం, స్టూల్ చైర్ లో కూర్చొని కూడా తాగేయచ్చు. ఇది జలదోతి దగ్గర మనం తీసుకోవాలి. వాటర్ దగ్గర ఫాస్ట్గా తాగేస్తాను అనమాట. మళ్ళీ నవ్వుతో చూపించు. తర్వాత మీ నాన్న చెప్పి మాట్లాడతాను కదా, యోగా టీచర్ చెప్తారు మీ నాన్న. ఎలా అనిపించింది? 2 times చేశాను. How did you feel after doing it? That's good.
ఏం చేంజెస్? అది వర్క్ రోజు చేసేస్తే వచ్చిందిరా చెప్పారు కదా ఆయన. What is he doing? Putting his fingers in his No, on Water. tongue. 6 గ్లాసెస్ తాగి పొట్టలో బగ్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. వెయిట్ వెయిట్ ఇది ప్రాసెస్. ఇంకెళ్ళడం ఏంటంటే హైబ్రేట్ అది. పెట్టు. Oh, someone else is holding. కేశవ్ వాటర్ కావాలా నీకు? ఇంకా అయిపోయినట్టు ఆపిస్తాను అయితే.